జనని ప్రేక్షకులకు స్వాగతం. ఆదరణతో అభిమానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రైతన్నులందరికీ ధన్యవాదాలు. ఇవాల్టి వీడియోలో భాగంగా మనం దుంపజాతి పంటలు రైతులకు ఎంతవరకు లాభదాయకంగా ఉంటాయి, దుంపజాతి పంటల్లో కలుపు నివారణ చేయకపోతే ఏమవుతుంది, అసలు ఆ ఔరశుద్ధి ధరణి శుద్ధి వల్ల దుంపజాతి పంటల్లో కలిగే లాభాలేంటి, దుంపలో నాణ్యమైన దిగుబడి సాధించడంలో నానో పొటాష్ పాత్ర ఎంత, ఇలా దుంపజాతి పంటల్లో సూచనలు, వాడాల్సిన ఎరువుల గురించి తెలుసుకుందాం. వాణిజ్య శ్రేణిలో సాగయ్యే దుంపజాతి పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి మెళుకువలు, సూచనలు ఇవాళ చూద్దాం. విత్తనం ఎంపిక దగ్గర నుంచి కోత కోసే వరకు శాస్త్రీయతను జోడించి సేంద్రియ ఎరువులు వాడుకున్నట్లయితే నాణ్యమైన దిగుబడులు సొంతం చేసుకోవచ్చు రైతన్నలు. దుంపజాతి పంటలు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దుంపజాతి పంటల్లో చీడపీడలు తక్కువ. ఈ దుంపజాతి పంటలకు ఏ పురుగులు త్వరగా ఆశించవన్నమాట. మరి అలాంటప్పుడు పంట నష్టమయ్యే అవకాశాలు చాలా తక్కువ. సరైన యాజమాన్య పద్ధతిలో చేపడితే నాణ్యమైన దిగుబడులు అందవచ్చు. ఇలా చీడ పురుగులు ఆశించే అవకాశాలు తక్కువ కాబట్టి రైతులు పురుగుల మందుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గినట్టే. దుంపజాతి పంటలు పండించాలి అనుకున్నప్పుడు రైతన్నలు ముందుగా భూమి గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే భూమి ఎంత సారవంతంగా ఉంటే అంత నాణ్యమైన దిగుబడి వస్తుంది. కాబట్టి దుంపజాతి పంటలకు అత్యంత సారవంతమైన నేల ఉండేలా చూసుకోవాలి. మట్టి పరీక్ష చేసి భూమిలో సారాన్ని తెలుసుకొని ఆ సారాన్ని పెంచేలా తగు సేంద్రియ ఎరువులైన హ్యూమిక్ యాసిడ్, సీవీడ్ లాంటివి వాడుకోవడం ఉత్తమం. దుంపజాతి పంటలు నీరు ఎక్కువగా ఆశించే పంటలు. నిరంతరం నీటి తేమ ఉండేలా చూసుకోవాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడిని అందించడం తప్పనిసరి. సరైన సమయంలో తడి అందించడం ద్వారా పొలంలో తేమ అనేది ఉంటుంది. తద్వారా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. దుంపజాతి పంటల్లో కలుపు ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే కలుపు మొక్కలు దుంప మొక్కలకి పోటీ వస్తాయి. ఈ దుంపజాతి మొక్కలు ఏపుగా ఎదగకుండా అడ్డుపడతాయి. కలుపు మొక్కలు పొలంలో ఉండడం వల్ల దుంప మొక్కలకు అందాల్సిన ఎరువులు సరిగ్గా అందకపోగా వీటి వల్ల ఇతరేతర పురుగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కలుపు నివారణ అత్యంత కీలకమైనది. ఎప్పటికప్పుడు కలుపును తొలగించుకోవడం వల్ల పంటను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలా మనం చెప్పుకున్న కారణాలన్నీ సవరించి అధిక నాణ్యత కలిగిన దుంపల దిగుబడి ఇచ్చేవే సేంద్రియ ఎరువులు మాత్రమే. అది కూడా ధరణి శుద్ధి, ఔరశుద్ధి, నానో పొటాష్. దుంపజాతి పంటలు అంటే మనందరికీ తెలిసిందే. దుంపలు భూమిలోనే పెరుగుతాయి. కేవలం మొక్క, ఆకులు పైకి కనిపిస్తాయంతే. మనకు ఆదాయాన్నిచ్చే దుంపలు భూమిలోనే పెరుగుతాయి. అలాంటప్పుడు దుంపలు భూమి లోపల నాణ్యతగా ఉండాలి, మంచి పరిమాణంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు భూమి ఆరోగ్యంగా ఉండాలి. భూమి ఆరోగ్యంగా ఉండడం అంటే భూమి సారవంతంగా ఉండడం. భూమిలో కార్బన్ శాతాలు సరిపడా ఉండి మొక్కలు పెరగడానికి అనువైన బ్యాక్టీరియాలు పుష్కలంగా పొందుకొని ఉండడం అన్నమాట. అప్పుడే కదా భూమిలో పెరుగుతున్న దుంపలు అనుకున్నట్టుగా నాణ్యంగా పెరిగేవి. ఇంకొకటి దుంపకుళ్ళు, వేరుకుళ్ళు, వేరుతెగుళ్ళు, వీటిలో ఏ ఒక్కటి దుంప మొక్కలకు సంక్రమించినా సరే ఆ పంటను సాగు చేసే రైతుకు భయం అంటుకున్నట్టే. ఎందుకంటే వాటి వల్ల దుంప పూర్తిగా నాశనమైపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి దుంప నాణ్యంగా ఉండాలి అంటే మనం చెప్పుకున్నట్టు భూమి ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి తెగుళ్ళు, వేరుకుళ్ళు కూడా రాకూడదు. ఇవన్నీ రాకూడదంటే ఏం చేయాలి? మంచి ఎరువులు వాడుకోవాలి. మొక్క చిన్న మొలక దశలో ఉన్నప్పటి నుంచి 100% ఆర్గానిక్ అయిన ధరణి శుద్ధి, ఔరశుద్ధి వాడుకోవడం ఉత్తమం. ఎందుకంటే వీటిలో దాగున్న మిశ్రమం భూమిని ఎంతగానో సారవంతం చేసి వేరు వ్యవస్థకు తగినంత బలాన్ని చేకూరుస్తుంది. ఇంకొకటి కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్కలు తయారు చేసుకున్న ఆహారం వేరు వ్యవస్థ వరకు చేరాలి. అప్పుడే మొక్క వేర్ల నుండి బలంగా ఉండగలదు. ఇంకా మొక్కల్లో ప్రోటీన్ శాతం కూడా అధికంగా ఉండడం వల్ల దుంప సైజ్ కూడా అధికంగా పెరుగుతుంది. మరి ఇలా ప్రోటీన్ శాతాన్ని పెంచేదే నానో పొటాష్. మొక్కల శ్వాసక్రియ, కిరణజన్య సంయోగ క్రియను మెరుగుపరిచి మొక్క రూట్ తో సహా బలంగా ఉండి తగు ప్రోటీన్ ని అందించి దుంప పరిమాణాన్ని పెంచి వ్యాధులను అరికట్టడంలో పెద్ద పాత్ర పోషించేదే నానో పొటాష్. చూశారు కదండి, ధరణి శుద్ధి, ఔరశుద్ధి, నానో పొటాష్ రైతుకు భూముల్లో ఎంతగానో మేలు చేసి అధిక దిగుబడులు పండించే దిశగా ఎంతగానో దోహదపడతాయి. ఇంకేం ఆలోచించకుండా మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలి అనుకున్నట్టయితే కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి. మా అగ్రి కన్సల్టెంట్ గారు మీకు ఉన్న ప్రతి సందేహాన్ని క్లియర్ గా క్లారిఫై చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేయగలరు. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్. రెగ్యులర్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.